హలో ఆల్. సో ఈరోజు అయితే నేను ఆద్య కోసం డైపర్ బ్యాగ్ సర్దుతున్నాను. సో నేను యాక్చువల్లీ నార్మల్‌గా ఏంటంటే ఒక్కసారి సర్దేశానంటే అది అలాగే ఉండిపోతుంది. అందులో నుంచి నేనేవి తీయను. ఒకవేళ నేనేమైనా యూజ్ చేస్తే గనక వాటిని మళ్ళీ పెట్టేస్తాననమాట. అందులో మళ్ళీ కొత్తవి పెట్టేస్తాను. సో అలా నేనైతే డైపర్ బ్యాగ్ సర్దేస్తాననమాట. సో ఎందుకంటే వెళ్ళేటప్పుడు హడావిడిగా మళ్ళీ అన్నీ పెట్టేసుకొని ఏదో ఒకటి మర్చిపోయేదానికంటే ఈ బ్యాగ్ అన్నది నేను ఆద్య కోసం పెట్టేసాను. అండ్ ఇందులో కంప్లీట్‌గా ఉంటాయన్నమాట. ఆద్య స్టఫ్ అంతా ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతానన్నమాట. సో ఇందులో నేనేమేమి పెడతాను ఆద్య కోసం, ఏంటి ఎసెన్షియల్ బేబీ కోసం అయితే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ నేను డైపర్ బ్యాగ్ అయితే కొనలేదు. బికాజ్ ఎందుకంటే 1-6 మంత్స్ వరకు మనం బేబీస్‌తో ఎక్కడ ఎక్కువగా వెళ్ళం. ఒకవేళ వెళ్ళినా కూడా ఈ ఇలాంటి డైపర్ బ్యాగ్ సరిపోదు. బికాజ్ ఇంకా చాలా స్టఫ్ కావాలి. ఇప్పుడు బేబీస్ అవుట్‌గ్రో అయ్యారు కాబట్టి 1 పెయిర్ ఆఫ్ క్లాత్స్ ఆర్ 2 పెయిర్ ఆఫ్ క్లాత్స్ సరిపోతాయి. కానీ బేబీస్ చాలా చిన్నగా ఉన్నారు అంటే వి నీడ్ నంబర్ ఆఫ్ డైపర్స్ అండ్ వి నీడ్ నంబర్ ఆఫ్ క్లాత్స్. అండ్ అలాగే బ్లాంకెట్స్ కావాలి, డ్రై షీట్స్ కావాలి. సో అందుకని చెప్పేసి ఆ బ్యాగ్ సరిపోదు. అప్పుడు నేను కొనలేదు కూడా. అండ్ ఇప్పుడేంటి అంటే నేను ఈ బ్యాగ్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆద్యకి మనం ఇప్పుడు ఆద్యనే కాదు, నార్మల్‌గా 6-1 ఇయర్ వరకే మనం బేబీకి ఎక్కువ థింగ్స్ క్యారీ చేస్తాం. సో 1 ఇయర్ తర్వాత కొంచెం తక్కువ థింగ్స్ అవుతాయి. సో 2+ ఇయర్స్ తర్వాత మనం అన్ని థింగ్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట బేబీకి. సో ఎందుకు అంటే ఇప్పుడు నేను ఈ బ్యాగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీనికైతే కంపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఈ బ్యాగ్ అయితే చూస్ చేసుకున్నాననమాట. సో ఇది నేను డైపర్ బ్యాగ్ ఏమవుతుందంటే మనం ఓన్లీ బేబీస్ చిన్నగా ఉంటారు కదా, 12 మంత్స్ 1.5 ఇయర్ వరకు మనం యూజ్ చేయగలుగుతాం. తర్వాత బ్యాగ్ వేస్ట్ అయిపోతుంది. అంత కాస్ట్ పెట్టి 3,500 పెట్టి డైపర్ బ్యాగ్స్ తీసుకొని అవి వేస్ట్ చేసేదానికంటే ఈ బ్యాగ్స్ మనం ఎప్పటికైనా యూజ్ చేయొచ్చు, రైట్? అందుకనైతే నేనైతే ఇది లెదర్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. నాకు ఈ బ్యాగ్ నచ్చింది. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 600 రూపీస్ ఎంతో పడ్డది నాకు, అంతే. బట్ ఈ బ్యాగ్ ఎంత స్ట్రాంగ్ అండ్ ఎంత యూజ్ అవుతుందంటే నాకు చాలా యూజ్ అవుతుంది. ఓకే, నేను ఆద్య కోసం ఏ స్టఫ్ అయితే నేను క్యారీ చేస్తానో మీకు ఫస్ట్ చూపిస్తాను. నార్మల్గా డైపర్ బ్యాగ్ అంటే ఫస్ట్ థింగ్ మనకి డైపర్స్ ఉండాలి బేబీకి చేంజ్ చేయడానికి. సో అలాగే చేంజ్ చేసినప్పుడు క్లీన్ చేయడానికి టిష్యూస్ యాజ్ వెల్ యాజ్ డైపర్ ర్యాష్ క్రీమ్. నేను వచ్చేసి ర్యాష్ ఫ్రీ డైపర్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. బిఫోర్ వచ్చేసి ఏంటి అంటే బిఫోర్ నాపీ క్రీమ్ యూస్ చేసేదాన్ని. బట్ అది ఎందుకో నాకు కొంచెం గ్రీజీగా బయటకు వెళ్ళినప్పుడు మనం ఒకవేళ అది కనుక రాస్తే మన హ్యాండ్ అంతా గ్రీజీ అయిపోతుంది. కంపల్సరీ ఏమంటారు వాష్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి కుదరదు బయట. సో అందుకని చెప్పేసి ర్యాష్ ఫ్రీ ఏంటంటే నాన్ గ్రీజీ అనమాట. స్టిక్ ఆన్ అవ్వదు. టిష్యూతో తుడిచేసుకుని ఉంటే సరిపోతుంది. అండ్ వీలైనప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అనమాట కుదరకపోతే. దెన్ ఆ తర్వాత ఇవి 3 ఫస్ట్ ఒక సెట్. దెన్ ఆ తర్వాత బేబీ మెడిసిన్కి వస్తే నేనైతే సిరప్స్ క్యారీ చేస్తాను. అండ్ మీ బేబీకి ఏదైనా మెడిసిన్ నీడ్ అవుతే మీరు మెడిసిన్ కూడా క్యారీ చేయొచ్చు. అండ్ నేను ఖచ్చితంగా కోలిక్ డ్రాప్స్ అయితే క్యారీ చేస్తాను. బికాజ్ మన బేబీస్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా. వితౌట్ ఎనీ రీజన్ 3-4 అవర్స్ అలాగే ఏడుస్తున్నారు అంటే వీ నీడ్ టు గివ్ కోలిక్ అనమాట. అండ్ ఇది సెలైన్ నాజల్ స్ప్రే ఇది తీసుకుంటున్నాను. బికాజ్ ఇది యాక్చువల్లీ ఎప్పుడు ఉండదు. బట్ ఇది వింటర్ కదా, నోస్ బ్లాకింగ్ అలా ఏమైనా ఎమర్జెన్సీ అవుతే ఇది యూస్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను అనమాట. మెడిసిన్స్ వేయడానికి మెడిసిన్ డాప్లర్. అండ్ దాని తర్వాత నేను వచ్చేసి ఆద్యకి 1 పెయిర్ ఆఫ్ క్లాత్స్ పెడతాను ఖచ్చితంగా. 1 పెయిర్ ఆఫ్ క్లాత్ అండ్ 1 స్కార్ఫ్. సో యాక్చువల్గా ఏంటి అంటే మీరు బేబీస్ కనుక ఒకవేళ చిన్నగా ఉంటే కనుక డ్రై షీట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆద్య నిలబడగలుగుతుంది, కూర్చోగలుగుతుంది. సో పట్టుకుంటే నిలబడుతుంది కాబట్టి నేను ఆ డ్రై షీట్స్ పెట్టుకోవట్లేదు. మీ బేబీస్ ఒకవేళ చిన్నగా ఉన్నారు, 6 మంత్స్ బిలో ఉంది అంటే డ్రై షీట్ ఖచ్చితంగా క్యారీ చేయండి. అండ్ ఇది స్కార్ఫ్ అనమాట. ఎప్పుడైనా బండి మీద వెళ్ళినప్పుడు కానీ చేసినప్పుడు కానీ సడన్గా తనకి క్లోజ్ చేయాలి, కవర్ చేయాలి అంటే స్కార్ఫ్. సో బేబీకి అన్నెసెసరీ స్టఫ్ అంతా పెట్టేసుకోవద్దండి. ఏది యూజ్ అవుతే అదే పెట్టుకోండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్నాక్స్, నేను ఆద్యకి ఖచ్చితంగా బయటకు వెళ్తే స్నాక్స్ క్యారీ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ 1 గ్లాస్, 1 కప్ యాజ్ వెల్ యాజ్ స్పూన్, ఫీడ్ ఏదైనా సడన్గా ఫీడ్ చేయాలి అంటే. దెన్ ఇది వింటర్ కదా, సో అందుకని చెప్పేసి యాక్చువల్లీ ఈ సెట్ ఉండదు నా దగ్గర ఎప్పుడు బ్యాగ్లో. ఇది వింటర్ కాబట్టి నేను ఇది క్యారీ చేస్తున్నాను. 1 పెయిర్ ఆఫ్ సాక్స్ అండ్ 1 క్యాప్ యాజ్ వెల్ యాజ్ స్వెటర్ అనమాట. దెన్ బయట ఎప్పుడైనా ఫీడింగ్ ఇచ్చేటప్పుడు వేసుకోవడానికి యాప్రాన్. ఈ యాప్రాన్ వచ్చేసి మా మదర్ స్టిచ్ చేశారనమాట. యాక్చువల్లీ ఆన్లైన్ కంటే ఇది నా బెస్ట్ సజెషన్. మనం స్టిచ్ చేయించుకుంటేనే బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే ఆన్లైన్లో అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మా మదర్ స్టిచ్ చేశారనమాట. ఇలా అది యాప్రాన్ వేసుకుందామా, యాప్రాన్ వేసుకుందామా.
సో ఇలా ఫీడింగ్ చేసుకోవడానికి బాగుంటుంది బయటికి వెళ్ళినప్పుడు. సో ఇది నేను మా మదర్తో స్టిచ్ చేయించుకున్నాను. జస్ట్ నార్మల్గా స్టిచ్ చేయమన్నా కింద ఇలా కుచ్చు కూడా పెట్టారనమాట. ఇది వచ్చేసి ఆప్రాన్ కూడా క్యారీ చేస్తాను పక్కాగా. బికాజ్ ఎందుకంటే బయట మనం ఎప్పుడు ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుందో తెలియదు, అసలు ఎలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఉంటామో తెలీదు. మనం కవర్ చేసేసుకున్నామంటే ప్రాబ్లం ఉండదు. రైట్ ఆద్య? అండ్ దెన్ విప్స్ అనమాట. 2 టైప్స్ క్యారీ చేస్తాను. వన్ జస్ట్ ఇలా కట్టేది, అండ్ ఏదైనా కొంచెం మంచిగా స్టిక్ ఏమంటారు ఫింగర్ ఫుడ్ టైప్స్ అలా పెడుతున్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది కట్టేస్తాను అనమాట. లేదు నార్మల్గా ఏదైనా లిక్విడ్ ఫుడ్ పెడుతున్నాను, పెరుగన్నం కానివ్వండి, లేదంటే ఇంకేదైనా కిచిడి అలాంటివి పెడుతున్నాను అంటే ఇది వేస్తాను అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ ఉంటుంది. హ్యాండ్స్ ఇలా వేసేస్తాను ఆద్యకి. సో డ్రెస్కి అంటకుండా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా ఇది తీసేసి ఇది ఒకటి వాష్ చేస్తే సరిపోతుంది అండ్ క్విక్గా డ్రై అవుతుంది. అండ్ నాప్కిన్ యాజ్ వెల్ యాజ్ బయట బేబీస్ని తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటే ఏదో ఒకటి టైంపాస్గా తీసుకెళ్ళాలి. వాళ్ళ ఫేవరెట్ టాయ్స్ తీసుకెళ్ళండి. ఇది వచ్చేసి పాపప్ అనమాట. ఆద్య చాలా ఫేవరెట్, ఎప్పుడు పాప్ చేస్తూ ఉంటుంది వీటిని కదా ఆద్య. సో బేబీస్ ఏ దాంతో అయితే ఎంటర్టైన్ అవుతారో వాటిని తీసుకెళ్ళండి. ఇదొకటి, ఇంకొకటి ఈ టాయ్ తీసుకెళ్తాను. ఆద్యకి ఈ టాయ్ అయితే 3 months ఉన్నప్పటి నుంచి ఫేవరెట్. ఎప్పుడు నిజంగా 1 month 2 months 3 months ఉన్నప్పటి నుంచి అది ఆ టాయ్ అలాగే పట్టుకొనే ఉంది. అండ్ 1 స్టిక్కర్ ప్యాకెట్ నేను క్యారీ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ బుక్ ఒకటి. వాళ్ళ ఫేవరెట్ బుక్స్ మీరు క్యారీ చేయండి. ఆద్యకు వచ్చేసి ప్రజెంట్ ఫేవరెట్ బుక్ వచ్చేసి కలర్స్ అనమాట. సో ఎందుకంటే ప్రజెంట్ ఆద్య కలర్స్ నేర్చుకుంటుంది. సో అందుకనే నేను కలర్స్ బుక్ క్యారీ చేస్తున్నాను. ఇంతేనండి మన బేబీకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా. వీటన్నిటిని మనం ఫిట్ చేసేద్దాం బ్యాగ్లో. ఫస్ట్ జిప్లో వచ్చేసి ఆప్రాన్ యాజ్ వెల్ యాజ్, బికాజ్ నాకు ఇది ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాను. అండ్ స్వెటర్, క్యాప్ యాజ్ వెల్ యాజ్ ఇది అనమాట. సో ఫస్ట్ జిప్లో అంతా క్లోతింగ్ పెడుతున్నాను. 1 pair of dress, whips. Hey, donga. Hey, donga. Hey, donga. సో నెక్స్ట్ జిప్లో వచ్చేసి నా స్కార్ఫ్ పెడుతున్నాను, యాజ్ వెల్ యాజ్ మెడిసిన్స్ అండ్ డాప్లర్, మెడిసిన్ డాప్లర్ యాజ్ వెల్ యాజ్ డ్రాప్స్. చూడు అదే చూడు. మెడిసిన్స్ అండ్ డాప్లర్ యాజ్ వెల్ యాజ్ స్నాక్స్ అండ్ స్పూన్, గ్లాస్ యాజ్ వెల్ యాజ్ కప్. అండ్ ఈ బుక్ పెడుతున్నాను. డైపర్స్ అండ్ టిష్యూ పేపర్స్ వచ్చేసి టాప్లో పెడుతున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఏదైనా మనీ ఏదైనా కావాలి అంటే ఇక్కడ ఒక జిప్ ఉంది, నేను ఇక్కడ పెట్టేసుకుంటాను. అలాగా నేను ఏంటి అంటే ఆధార్ కార్డ్ క్యారీ చేసేదాన్ని కాదు, బట్ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ కాబట్టి మనం క్యారీ చేయాలి, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలీదు. సో నేనైతే ఇక్కడ అది క్యారీ చేస్తున్నాను. అబ్బా అది 1 వీడియో నాన్న బంగారు, జస్ట్ 1 వీడియో. సో అలా నేను కార్డ్ అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. సో ఆద్య టాయ్స్ అన్నీ కూడా నేను అవైలబుల్గా ఇక్కడే పెట్టేస్తాను. ఫ్రంట్ పెట్టుకుంటాను బికాజ్ తను ఎప్పుడు ఏడుస్తే అప్పుడు ఇచ్చేయచ్చు. నాప్కిన్ వచ్చేసి ఇటు సైడ్ కార్డ్ ఇటు సైడ్ పెట్టేస్తాను. నాప్కిన్ వచ్చేసి ఇటు సైడ్ పెడుతున్నాను బికాజ్ ఎందుకంటే ఈజీగా యాక్సెసిబుల్గా ఉండాలి కాబట్టి. సో స్టిక్కర్ ప్యాకెట్ goes into here. అమ్మో 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 ఓయ్ ఓయ్ తో. దిస్ ఈస్ ద ఆద్యస్ బ్యాగ్. నౌ రెడీ టు గో. ఎప్పుడైనా వెళ్ళాలి అంటే ఈ బ్యాగ్ పట్టేసుకొని వెళ్ళిపోతాను అనమాట. హాయ్ చెప్పు ఆద్య, సే బాయ్. అది బాయ్ చెప్పు. బాయ్.